అంబేద్కర్ను కాంగ్రెస్ అవమానించిందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. ముందుగా రాజ్యాంగ సభ చర్చను చదవమని మోదీకి చెప్పాలని మీడియాకు సూచించారు. స్వాతంత్ర పోరాటం మొదలైన తర్వాత పూణే ఒప్పందం జరిగిందని ఖర్గే గుర్తు చేశారు. మహాత్మాగాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ కలిసి దళితుల కోసం ఆ ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. రాజ్యాంగ వ్యతిరేకులే అంబేద్కర్కు దూరంగా ఉన్నారని విమర్శించారు. అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చారని, దాని ప్రకారం అందరూ నడుస్తారని ఆశిస్తున్నామని ఖర్గే అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, బిఆర్ అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగాన్ని కాపాడాలని కోరారు. అప్పుడే 1000 ఏళ్ల పాటు అంబేద్కర్ పేరు చిరస్మరణీయంగా ఉండి ప్రజలకు సామాజిక న్యాయం లభిస్తుందని ఖర్గే వ్యాఖ్యానించారు. पहले उनको कॉन्स्टिट्यूशनल असेंबली के डिबेट पढ़ने के लिए बोलो। जो स्वातंत्र आंदोलन शुरू हुआ उसके बाद में जिस ढंग से पुनः पैक्ट हुआ, गांधी जी ने जिस ढंग से बाबा साहब अम्बेडकर मिलके जो दलितों के लिए जो एग्रीमेंट तैयार किए वो भी जरा पढ़ो बोलो। इन्होंने तो बाबा साहब अम्बेडकर के नजदीक नहीं आते थे, संविधान के खिलाफ थे। और संविधान को जिस दिन बाबा साहब अम्बेडकर ने संविधान बनाया और समर्पित किया, उसी वक्त ये लोग उस संविधान को रामलीला मैदान में जलाए।